ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి, మీకు వచ్చిన బాధ ఏంటి? స్పష్టంగా హైకోర్టు చెప్తా ఉంది. అయినా కూడా సిగ్గుమాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం, నర్సీపట్నం ప్రాంతాల్లో పర్యటనకని బయలుదేరాడు. ఏం చేయడానికి అక్కడ బయలుదేరాడు? అక్కడ అలజడులు, అరాచకం సృష్టించడానికి ఒక పథకం ప్రకారం బయలుదేరి వెళ్తున్నట్టు కనపడతా ఉంది. ఎవరిని రెచ్చగొట్టడానికి? అసలు నీకు ఏమాత్రం సిగ్గు లజ్జా ఉందా? మెడికల్ కాలేజీలు, వైద్య విద్య గురించి, మెడికల్ సదుపాయాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కరోనా వచ్చి వేలాది మంది చనిపోతూ లక్షలాది మంది హాస్పిటల్ పాలైతే వాళ్ళ బాగోగులు చూసే డాక్టర్లు ఆ రోజు మాస్కులు అడిగితే మాస్కులు ఇవ్వకుండా, మాస్కులు అడిగి నిలదీసినటువంటి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి నడి రోడ్డు మీద కొట్టి అరెస్టులు చేసి అతన్ని చంపేసినటువంటి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా విశాఖపట్నం బయలుదేరిపోతా ఉన్నాడు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ, నిర్మాణం చేసిన మెడికల్ కాలేజీ ఏదో చూస్తాడంట. ఏం చూస్తావు? ఏముంది అక్కడ? నువ్వు ఏమి నిర్మాణం చేసావు? మొదలుపెట్టావు, కొన్ని పునాదులు కూడా లేవు. ఏం ఖర్చు పెట్టావు? ఈరోజు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదవాడికి వైద్య విద్యని, వైద్యాన్ని కారు చౌకగా అందించాలని, అదేవిధంగా ఫ్రీగా సీట్లు పెంచాలని, ఇవాళ ఇప్పటికిప్పుడు నిర్మాణం చేయడానికి నిధులు సరిపాను లేవు. కాబట్టి ఈరోజు పీపీపీ మోడ్లో ఇస్తే ఖచ్చితంగా వేగవంతంగా అవి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయిద్దని చెప్పి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని, దీన్ని అడ్డుపట్టడం కోసం రోడ్లప్పుడు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా. సిగ్గుమాల రాజకీయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. 11 సీట్లు ఇచ్చారు, సిగ్గు లేదా నీకు? వైనాట్ 175 నువ్వు మాట్లాడి వెకసక్కాలుగా తలబిరుసుగా నువ్వు ఏదైతే మాట్లాడావో ప్రజలు నీకు సిగ్గు లేకుండా నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావని 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వెందుకు రోడ్లప్పుడు పోయి అనవసరంగా ప్రశాంతంగా సాగుతున్న పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అన్నింటినీ చెడగొట్టడానికి ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి, ఆందోళన మొదలుపెట్టాలి, ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలి ప్రజల జీవితాల్ని అని కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ పర్యటన మానుకో. ప్రజలు ఎవరు రెచ్చిపోవడానికి, నువ్వు రెచ్చిపోవడానికి సిద్ధంగా లేరు. ఇంకా నిన్ను తరిగి కొట్టే రోజులు మాత్రం దగ్గర ఉన్నాయి. ఈ మాత్రం కూడా ప్రజల్లో తిరగనీయకుండా తరిగి కొడతారు, గుర్తుపెట్టుకో.